సో నేనిప్పుడున్నాను కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో. చాలామంది నాకు చెప్పారు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు బయట వాళ్ళు. అంటే యాస్ ఎ పేషెంట్‌గా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారని చెప్పేసి నాకు చెప్పారు. సో కానీ నేనిక్కడికొచ్చాను ఈరోజు. చాలా డౌట్స్ అండ్ కొన్ని క్వెషన్స్ కూడా ఉన్నాయి. అండ్ స్పెషల్‌గా చెప్పాలి అంటే మనసులో ఒక భయం కూడా. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చింది నా పర్సనల్ మేకోవర్ కోసం. సో ఈ పర్సనల్ మేకోవర్ శ్రీనగర్ కాలనీలో ఉన్న కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో 100% మనకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇస్తారు. అండ్ ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్స్ మాత్రం అసలు వరల్డ్ క్లాస్ అని చెప్పారు. సో అలాంటి కైండ్ ఆఫ్ సర్విస్ నిజంగానే దొరుకుతుందా అన్న ఆ ప్రశ్నలతో నేను ఈరోజు మీ ముందుకొస్తున్నాను. అఫ్‌కోర్స్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు ఇక్కడ ఎక్స్‌పర్ట్ డాక్టర్. సో వారితో నేను ఈ చాట్ సెషన్ చేయబోతున్నాను. కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నాను. నిజాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి ఈ స్పెషల్ ఎపిసోడ్ నాతో. సో నేనిప్పుడున్నాను కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో. అండ్ ఈ రోజున నా పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. సో చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని అడగబోతున్నాను. మీరందరూ కూడా డెఫినెట్‌గా కోరిలేట్ చేస్తారు. సో నాతో పాటు ఇప్పుడున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. మ్యామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ అండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు మోర్ దెన్ 1.5 డికేడ్ లైక్ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ వైడ్ ఇనఫ్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్‌తో మీరు ఒక ఎక్స్‌పర్ట్ ఇన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. సో ఇలాంటి ఎక్స్‌పర్టైజేషన్‌తో ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేశారు ఆల్ దీస్ ఇయర్స్? అండ్ ఇప్పటి వరకు ఎన్ని కైండ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీరు చేశారు? సో ఇప్పటివరకు మోర్ దెన్ 1600 చేశానండి నేను. ఓకే. సో ఇందులో నాట్ ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే స్కాల్ప్ మాత్రమే కాదు, ముస్టాచ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐబ్రోస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇలా ఆల్ టుగెదర్ మోర్ దెన్ 1600 అన్నమాట. ఓకే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కన్సర్న్‌తో వస్తూ ఉంటారు. అంటే కొంతమంది బిఫోర్ మ్యారేజ్, కొంతమంది ఆఫ్టర్ రిటైర్మెంట్. సో వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో ఓకే. 1600 రియల్లీ అస్టానిషింగ్ ఫిగర్. సో ఇన్ని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ మీరు చేశారు. అండ్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను నా పర్సనల్ రిక్వైర్మెంట్ గురించి అడగాలనుకుంటున్నాను. బికాస్ నేనేంటంటే పర్సనల్ ఫైనాన్స్ హ్యాండిల్ చేస్తాను ఇన్ సుమన్ టీవీలో. సో యాస్ ఎ బిజినెస్ ఎడిటర్‌గా. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నా పర్సనల్ ఫైనాన్స్‌తో పాటు పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ హ్యాస్ టు లుక్ గుడ్. సో నేను చాలా కెమెరా ముందు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కానివ్వండి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ రావాలి అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ చేతుల్లో నా భవిష్యత్తు నేను పెట్టబోతున్నాను. సో ఈ విషయంలో నాకు కొన్ని పర్సనల్ డౌట్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఆస్క్ థాట్. సో 1600 హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీరు చేసిన తర్వాత అఫ్‌కోర్స్ నేను ఇప్పటిదాకా ఒక 10 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండెడ్ కంపెనీస్‌ని నేను దాటుకుంటూ మీ దగ్గరకొచ్చాను. ఇప్పుడు నేను 11వ ఎక్స్‌పర్ట్ దగ్గరికి ఎళ్ళకుండా మీ దగ్గర నేను ఈ సర్విస్ తీసుకోవాలి అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ మీరు నాకిస్తారు? సపోజ్ మీరనే కాదు, ఓవరాల్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ కేస్ మీకు రిజల్ట్స్ 100% వస్తాయి, లేదు మీకు రిజల్ట్ ఎంతవరకు వస్తుంది, మీ కాన్ఫిడెన్స్ నేను ఇంతవరకు ఫుల్ఫిల్ చేయగలను అనేది నేను ముందు క్లారిటీ ఇస్తాను. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీకు ప్రాపర్ డోనర్ ఏరియా ఉంది, మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఓకే. సో దట్ ఐ విల్ టెల్ యూ ఫస్ట్. అలాగే ఎవరైతే విత్ పూర్ డోనర్ ఏరియా ఉంటారో, వెరీ ఏజ్డ్ అంటే 70+ ఉంటారు, వాళ్ళకి హెయిర్ రాదు, అలాంటప్పుడు నేను వాళ్ళకి ముందే చెప్పేస్తాను, మీకు హెయిర్ రాదు, మీరు చేసుకోవడం వేస్ట్ అనేసి చెప్పేస్తాను. అప్పుడు కూడా వాళ్ళు వచ్చినంత వరకే చాలు, మాకు బేసిక్ వచ్చినా చాలు అంటే అప్పుడు చేస్తాను. సో మనం ఏంటి అంటే రియలిస్టిక్గా చెప్పడం జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ ద రిజల్ట్ దే విల్ గెట్, దట్ ఐ విల్ టెల్ దెమ్ బిఫోర్ ఓన్లీ. ముందే మీకు ఈ రిజల్ట్ వస్తుంది, ఇంతవరకు వస్తుంది, ఇలా వస్తుంది అనేసి నేను ముందు చెప్పేస్తాను. సో అది అంటే అందరూ కంటిన్యూ చేయడానికి అదే మెయిన్ రీజన్. ఓకే. ఇప్పటిదాకా మీరు ఈ చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చూసుకుంటే ఒక 100% లాంటి కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉందన్నారు. సో ఇందులో మనకు ఫ్యూచర్‌లో గూడా ఎలాంటి కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ లేకుండా ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌ట్రా ఖర్చులు, ఎందుకంటే నేను పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడతాను. సో విల్ ఇట్ కాస్ట్ మీ ఎ బాంబ్? అంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ పెద్ద బడ్జెట్ ఉండాలంటారా? లేదంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గూడా దీన్ని అఫోర్డ్ చేయొచ్చా? ఆర్ ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయొచ్చు. సో మనము హెయిర్ ఉంటే మన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీ ఆ కాన్ఫిడెన్స్ మీరు ఒక సెషన్కి ఖర్చు పెడితే దాని తర్వాత చాలా చేయొచ్చు.
ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ 60-70,000 కట్టాలి. బట్ మీరు ఎఫోర్డబుల్ కాదు. సో, ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అలా మీరు మంత్లీ పే చేసుకుంటే ఇది ఇంకా వెరీ మచ్ ఈజీ కదా! యాహ్! ఓకే. సో, మీ దగ్గరికి అబ్రాడ్‌లో ఉన్న క్లయింట్స్ కూడా మీ సర్వీసెస్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఎందుకంటే చాలా మందికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ క్రియేట్ చేయాలి అంటే సో, వాళ్ళకి పర్సనల్ టచ్ ఉండాలి అని చెప్తారు. సో, ఎలాంటి హ్యాండిల్ మీరు చేస్తారు? స్పెషల్లీ ఇంటర్నేషనల్ క్లయింట్స్‌తో? జనరల్‌గా ఏంటంటే మనకి యూఎస్, యూకే తర్వాత దుబాయ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చి చేపించుకొనెళ్తారు. సో, వీళ్ళకెలా చేస్తామంటే ఫస్ట్ ఆన్‌లైన్ కన్సల్టేషన్ చేసి సేమ్ వాళ్ళ డోనర్ ఏరియా ఎలా ఉంది, వాళ్ళకి హెయిర్ లైన్ ఎలా వస్తది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అప్పుడు ఒక 1 వీక్ టైం పెట్టుకొని వాళ్ళొచ్చి చేపించుకొని ఎళ్ళిపోతారు. ఇప్పుడు ఇందాక మీరు నాకు గుడ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు హ్మ్. నాకు చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, దాని ఓకే. గురించి అడుగుతాను. యాహ్! సో, ఒక్కసారి ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అని చెప్పేసి చాలామంది నన్ను భయపెట్టారు. చాలామంది నాకు ఈ మాట చెప్పారు. ఆ! అపోహలు కూడా చాలా అవును. ఉన్నట్టున్నాయి మార్కెట్‌లో. అవును. సో, దీని గురించి స్పెషల్‌గా నాకు కూడా పనికొచ్చే ఆ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. అవును. సో, చాలామంది ఇదే అనుకుంటారు. తలకి చేసే సర్జరీ గదా! చాలా పెయిన్ ఉంటుందేమో, బ్రెయిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో, అనస్థీషియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. బట్ అదంతా ఏం లేదు. వెరీ మినిమల్ పెయిన్ ఉంటుంది. మీకు ఇన్సులిన్ సిరంజ్ ఐడియా ఉంది గదా! సో, దాంతో మాత్రమే ఇంజెక్షన్ చేసేది. సో, దట్ టు 5 మినిట్సే మనకి పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత వితౌట్ ఎనీ పెయిన్ మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయొచ్చు. సో, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందా? లేదంటే ఇంకా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తాయంటే, మనం ఓన్లీ చేసేది ఆ హెయిర్ లేయర్ వరకు మాత్రమే. సో, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఏం లేదనమాట. సో, ఒకసారి ఈ ప్రొసీజర్ ఒకవేళ నేను ఇక్కడ చేయించుకుంటే, సో, ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది? నేను నా వర్క్‌కి ఎళ్ళకుండా అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు పాటించాల్సొస్తది? ఇప్పుడు ఎలా అంటే, మనం చేసుకున్న రోజు ఆబ్వియస్‌గా ఇక్కడ అయిపోతుంది. డేలో మనకొక 6-7 అవర్స్ లోపు మొత్తం ప్రొసీజర్, తర్వాత డ్రెస్సింగ్ గాని, వాళ్ళకి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంతా అయిపోతుంది. సో, ఆ రోజు వాళ్ళు ఎలాగో వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళైతే గనుక నెక్స్ట్ డే నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ చాలా పొల్యూషన్ ఎక్స్‌పోజర్ ఉంది. లేదంటే ఇప్పుడు మీలాగా స్క్రీన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. అప్పుడు ఇలా ఉంటే బావుండదు కదా! అనుకున్నప్పుడు ఒక 1 వీక్ తర్వాత నుంచి వాళ్ళ బయటకెళ్ళే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కసారి ఆహ్, ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత, మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ కపుల్ ఆఫ్ హ్మ్. ఇయర్స్ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందా? లేదంటే మళ్ళీ అప్పుడు ఇది రికరింగ్ ఇన్ నేచరా? మళ్ళొకసారి వచ్చేసి నేను డబ్బులు ఖర్చు పెట్టాలంటారా? జనరల్‌గా ఏమవుతదంటే మనం చేసే హెయిర్ ఏంటి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి మనం తీసి ఫ్రంట్‌లో పెడతాం. అవును. ఈ బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ హెయిర్ ఏంటి అంటే అన్నిటికి రెసిస్టెన్స్ ఉంటుందనమాట. హార్మోన్స్‌కి రెసిస్టెంట్‌గా ఉంటది. అంటే తొందరగా రాలిపోదు. తర్వాత దేన్నైనా విత్‌స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఆ హెయిర్‌కుంటుంది. అది తెచ్చి మనం ఫ్రంట్‌లో పెడుతున్నాం. సో, ఆ హెయిర్ అనేది 100% రిటైన్ అవుతది. సో, మనము ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా ఉంటే, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే గనక, ఇప్పుడు మనం ఇక్కడ వరకు హెయిర్ చేసాం. కానీ రిమైనింగ్ హెయిర్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ హెయిర్ పోకుండా మనం మినిమమ్ మెయింటెనెన్స్ చేయాల్సొస్తది. లైక్ మినాక్సిడిల్ గానీ, కొన్ని పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ కానీ, మీరు ఒకవేళ చాలా హెయిర్ లాస్ అబ్జర్వ్ చేస్తుంటే ఎందుకు పోతుంది అని దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటే ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. బట్ వాటెవర్ హెయిర్ వి డిడ్ అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏదైతే చేసామో అదైతే పర్మనెంట్‌గా రిటైన్ అవుతది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇప్పుడు నా కోసము. ఆహ్, డెఫినిట్‌గా ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత, ఈ ఇన్వెస్ట్‌మెంట్ నాకు డెఫినిట్‌గా నాకొక డివిడెండ్స్ ఇవ్వాలి. అంటే నేను ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఒక పర్సనల్ ఫైనాన్స్ హ్యాండిల్ చేస్తాను కాబట్టి. సో, నేను పెట్టుబడి పెట్టిన తర్వాత నా కోసము వెన్ ఐ కెన్ గివ్ ఎ న్యూ లుక్ టు మైసెల్ఫ్. ఒక మేకోవర్ లాంటిదుంటుంది. సో, ఈ మేకోవర్‌కి ఈసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఎలాంటి కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి ఫ్యూచర్‌లో? ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ బికాజ్ ఇప్పుడు హెయిర్ కలర్ వాడితేనే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. సో, అలాంటిది కాకుండా కొన్ని కెమికల్ ఇంజెక్షన్స్ కానివ్వండి అండ్ కొన్ని కెమికల్ రిలేటెడ్ ప్రొసీజర్స్ కానివ్వండి చేయించుకుంటే నాకు సైడ్ వేస్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఫ్యూచర్‌లో? ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ థ్రెట్ ఏమైనా ఉందా? భయపడాలా?
ఏమీ లేదు. నథింగ్. అన్నిటికి ఒకటే ఆన్సర్ అనమాట. సో, ఇది చేపిచ్చుకున్న తర్వాత మనం జనరల్‌గా మన మిగతా హెయిర్ ఏదైతే ఉందో, అలాగే ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ కూడా గ్రో అవుతది. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు షేవ్ గానీ, ట్రిమ్ గానీ చేసుకోవచ్చు. హెయిర్ కలర్స్ యూజ్ జేయొచ్చు. బట్ మనం ఇది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత అందరూ ఏంటి అంటే కొంచెం కాన్షియస్‌గానే ఉంటారు. ఏ షాంపూ వాడాలన్నా, హెయిర్ కలర్ వాడాలన్నా. అది అండర్ ద గైడెన్స్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ మనం యూజ్ చేస్తే. అంటే మైల్డ్ షాంపూస్ లేదంటే కెమికల్ ఫ్రీ హెయిర్ డైస్ ఇట్లాంటివి యూజ్ చేస్తే మనం హెయిర్‌ని ఇంకా ఎక్కువ కాలం రిటైన్ చేసుకోవచ్చు. సో ఇందాక ఎక్సలెంట్ అడ్వైస్ ఇచ్చారు డాక్టర్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈఎంఐ ఆప్షన్స్ నాకు నిజంగా నచ్చింది. బికాస్ ఐ కెన్ బీ కంఫర్టబుల్ అనమాట. సో నాతో పాటు నా ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు ఈ విషయాన్ని. సో ఇది నిజంగా ఎంకరేజింగ్ అని చెప్తాను. సో ముఖ్యంగా ఇప్పుడొస్తే ఇవన్నీ బేసిక్ క్వెషన్స్ అడిగాను. ఇప్పుడు నాకు కావాల్సిన కన్సర్నింగ్ క్వెషన్ ఏంటంటే అఫ్‌కోర్స్ ఇది పర్సన్ టు పర్సన్ ఈ క్వెషన్ వేరీ అవ్వచ్చు. ఎందుకంటే నేను 50+. సో ఏజ్ క్రాస్ అయిపోయింది. అలాంటి సిట్యుయేషన్ ఉంటే అంటే దీనికి రిజల్ట్స్ 50% కూడా రాదంటారా? లేదంటే ఇప్పుడు కూడా నాకు ఛాన్సెస్ ఉన్నాయా? సో దట్ ఐ కెన్ లివ్ యంగర్, ఐ కెన్ లుక్ యంగర్ ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? ఏజ్‌తో దీనికి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ 20 ఇయర్స్‌తో స్టార్ట్ చేసి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అయితే ఇఫ్ యూ ఆర్ 50+ మనం అదర్ థింగ్స్ కూడా చూస్తామనమాట. అంటే లైక్ మీకు డయాబెటీస్ ఉందా? హైపర్‌టెన్షన్ ఉందా? ఆర్ ఎనీ అదర్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా? ఇలాంటివన్నీ చూసి దానికి తగ్గట్టుగా మనం చెప్పడం జరుగుతది. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఏ డయాబెటిక్ అనుకోండి. అప్పుడు అది అండర్ కంట్రోల్ ఉందా? ప్రాపర్ డోనర్ ఏరియా ఉందా? డయాబెటీస్ ఉండి మీరు మెడికేషన్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారా? మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతున్నాయా? ఎందుకు ఇది అంటే మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసిన తర్వాత హీలింగ్ టైమ్ ఏదైతే ఉందో దట్ డిపెండ్స్ ఆన్ ద ఇమ్యూనిటీ లెవెల్స్. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చేసిన వాళ్ళకి 1, 2 డేస్‌లో హీల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఎ డయాబెటిక్ దట్ టూ అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ అయితే గనుక దట్ టేక్స్ లాంగ్ టైమ్ టు హీల్. సో, అప్పుడు మనము ఆ హిస్టరీ అంతా తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి డయాబెటిస్ కంట్రోల్‌లో చేసి అప్పుడు చేయడం జరుగుతుంది. బట్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఇఫ్ యూ హావ్ ఎ ప్రాపర్ డోనర్ ఏరియా దెన్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి ఈ ఎంటైర్ ప్రొసీజర్ చేసిన తర్వాత హ్మ్. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు వహించాల్సొస్తుంది? స్పెషల్‌గా మీరు చెప్పారు ఇందాక లైక్ కైండ్ ఆఫ్ షాంపూస్ వాడే విషయంలో యాహ్! జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక డెర్మటాలజిస్ట్ సూపర్విజన్‌లో ఉంటే హ్మ్. బావుంటుంది. అవును. చాలా మంది ఏంటంటే దే టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంటే హ్మ్. ఒకసారి ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు మన లైఫ్ మనకు అనుకూలంగా మనం బ్రతకొచ్చు అవును. అని చెప్పి అనుకుంటే ఆ టైంలో తప్పకుండా ఏదైనా తప్పు చేసినట్టు అవుతుందా? ఏం లేదు. అంటే పోస్ట్ ప్రొసీజర్ కేర్ అనేది జస్ట్ మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేది అండర్ ద గైడెన్స్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉంటారు. ఆఫ్టర్ 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా మాతో కాంటాక్ట్‌లోనే ఉంటారు. డాక్టర్ కొంచెం హెయిర్ లాస్ అవుతుంది. ఏం చేయాలి? లేదంటే కొంచెం నాకు స్పార్స్ అనిపిస్తుంది. అంటే పల్చగా అనిపిస్తుంది. ఏం చేయాలి? అలా కాంటాక్ట్‌లోనే ఉంటారు. వాళ్ళు నెగ్లెక్ట్ చెయ్యరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ! వెరీ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో హ్మ్. ఇక్కడ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు? ఈస్ దేర్ ఎనీ 24/7 కైండ్ ఆఫ్ సపోర్ట్ టీమ్ ఏమైనా ఉంటుందా? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదన్నా ఎమర్జెన్సీ మనకు అనిపిస్తే, ఒకవేళ ఏదైనా భయంగా అనిపిస్తే, హ్మ్. నేను డాక్టర్‌తో మాట్లాడితేనే నా డౌట్స్ అన్నీ తీరుతాయి. సో, అలాంటి కాన్ఫిడెంట్ బిల్డింగ్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్‌గా ఇస్తాము. అది మనకి తర్వాత బయట క్లినిక్స్‌కి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. హుహు. అంటే చాలా దగ్గర చేసిన తర్వాత ఇంకా రెస్పాన్స్ ఉండదు అలా ఉంటుంది. మన దగ్గర 24/7 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈవెన్ ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ మంత్ ఆర్ ఇయర్ ఎప్పుడైనా గూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటేంటి అంటే మన వాళ్ళు మర్చిపోయినా గూడా మీరు ఇందాక అన్నారు గదా! 2 ఇయర్స్ తర్వాత టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అలా మేము వదిలిపెట్టమనమాట. మేమే కాల్ జేసి మీరెలా ఉన్నారు? ఏంటి? అంతా ఫైనా? హెయిర్ లాస్ ఏమన్నా ఉందా? ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అలా మళ్ళీ మన వాళ్ళు ఫాలో అప్ చేయడం జరుగుతది. వి హావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హియర్. నాతో పాటు వేరే వాళ్ళు గూడా ఉన్నారు. యాహ్! ఓకే. సౌండ్స్ గుడ్. హ్మ్. యాక్చువల్‌గా నిజంగా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను డెఫినెట్‌గా. సో, ఈ విషయానికొస్తే ముఖ్యంగా చూస్తున్న నా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ హ్మ్. నా డౌట్స్ ఇంకా నేను తీసుకొచ్చాను కూడా నా ఫోన్‌లో నేను ఒక రీసెర్చ్ అంటూ చేశాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడిగాను ఆల్రెడీ. యాహ్! ఎంతైనా గానివ్వండి మనసులో ఒక భయం లాంటిదుంది. హ్మ్.
ఆ భయాన్ని తీసి పక్కన పెట్టి హ్మ్. నిజంగా ఒక కాన్ఫిడెన్స్‌తో కంప్లీట్‌గా ముందుకు రావాలి అంటే మీరేం చెప్తారు? సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీ భయం దేని గురించి అడుగుతాను నేను. ఇన్ కేస్ మీరు ప్రొసీజర్‌కి భయపడుతున్నారా? రిజల్ట్ వస్తుందో రాదో అని భయపడుతున్నారా? లేదంటే వచ్చిన రిజల్ట్ ఉంటుందా లేదా అని భయపడుతున్నారా? ఫస్ట్ నేనది అడుగుతాను ఎవ్రీ ఆ! క్లయింట్‌ని. సో, ఇన్ కేస్ ప్రొసీజర్ గురించే భయమైతే 100% నా సైడ్ నుంచి వాళ్ళకి ఎమోషనల్ అండ్ మెంటల్ సపోర్ట్ గూడా ఉంటుంది. ఎందుకంటే నేను పక్కనే ఉంటాను. ఓకే. సో, నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇది అవుతుంది ప్రాసెస్. ఇలా చేస్తున్నాము. సో, అలా అని. ఇంకొకటేంటి అంటే వాళ్ళకి ఆ డైవర్షన్ కోసము వైల్ డూయింగ్ ద ప్రొసీజర్ మనం మూవీ పెట్టడం ఉంటుంది. సాంగ్స్ పెట్టడం ఉంటుంది. అండ్ మాట్లాడడం గూడా ఉంటుంది. వాళ్ళేమి అనస్థీషియా అంటే ఫుల్ పడుకోవడం అట్లా ఉండదు. జస్ట్ ఆ ఏరియాలోనే ఇస్తాం గాబట్టి వాళ్ళకి జరుగుతుందంతా తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి. అండ్ ఆఫ్టర్ ప్రొసీజర్ వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం గాబట్టి 24/7 సపోర్ట్ ఉంటుంది. ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ విజిట్‌కి రావాలి, ఇవన్నీ గూడా మనం చెప్తాం గాబట్టి, ఆ భయాలన్నీ ముందే పోతాయి. నాకొక సీనియర్ వ్యక్తి ఈ విషయం అడిగారనమాట. సో, "నువ్వు వెళ్తున్నావో ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం అడుగు" అన్నారు. సో, మనసులో ఉన్న భయం ఏంటంటే, అతను చెప్పారు, "ఈ విషయం, ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ నాకనిపించింది. అంటే ఉన్నయి కూడా ఊడిపోతాయా?" అది చాలా ఇంపార్టెంట్. అహా! ఉన్నవి అంటే ఆల్రెడీ బాల్డ్‌నెస్ ఒస్తేనే, ఆల్రెడీ బట్టతల ఒస్తేనే మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేది. ఇఫ్ యూ హావ్ ఎ స్పార్స్ హెయిర్, థిన్ హెయిర్ ఆర్ హెయిర్ ఉంది కానీ పల్చగా ఉంది. అలాంటప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉండదు. సో, నేనదే చెప్పేది. మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని కంప్లీట్‌గా అనలైజ్ చేసి, మీకసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమా లేదా? అదర్ థాన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విత్ వాట్ ట్రీట్మెంట్స్ యూ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్స్ ఇవన్నీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న హెయిర్ ఇంకా స్ట్రాంగ్ అవుతది. బికాస్ ఆఫ్ మనం అదర్ మెడిసిన్స్ యూజ్ చేస్తాం గదా! దానివల్ల ఆల్రెడీ ఉన్న హెయిర్ స్ట్రెంథెన్ అవుతది తప్ప ఫాల్ ఉండదు. అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్. హ్మ్. సో, ఇక్కడ నాకంటే సీనియర్ ఏజ్ వాళ్ళని నేను చూసాను. నాకంటే జూనియర్ ఏజ్ వాళ్ళని చూసాను. డిఫరెన్స్ ఏంటంటే, నాకంటే సీనియర్ ఏజ్ ఉన్న వాళ్ళకి లైక్ కంప్లీట్‌గా ఒక అమితాబ్ బచ్చన్ లాంటి హెయిర్ స్టైల్ ఉంది. రియల్ హెయిర్ స్టైల్ అనమాట. ఆ! చాలా ఫుల్ ఆఫ్ అవును. హెయిర్ ఉందనమాట. హ్మ్. అండ్ నాకంటే యంగ్ లైక్ నాకంటే 30 ఇయర్స్ యంగ్ ఉన్న ఒక యంగ్‌స్టర్ 20 ఏళ్ల అబ్బాయిని నేను చూస్తే కంప్లీట్‌గా బట్టతల ఉంది. హ్మ్. దీనికి కారణాలు ఏమంటారు డాక్టర్? సో, ప్రెజెంట్‌గా ఈ బట్టతలు రావడానికి మెయిన్ రీజన్ జెనెటిక్స్. మన పేరెంట్స్‌కి 40స్, 50స్, 60స్‌లో వచ్చింది. ఇప్పుడు పిల్లలకి ఉన్న స్ట్రెస్ కానీ, ఎన్వైర్న్‌మెంటల్ కండిషన్స్ గానీ, వాళ్ళు తినే డైట్ గానీ, మొబైల్స్ కానీ, లేట్ నైట్ స్లీప్స్, లైఫ్ స్టైల్ బేసిక్‌గా. దీనన్నిటి వల్ల వాళ్ళకి చాలా ఎర్లీగా హెయిర్ అనేది పోతుంది. ఇంకొకటేంటి అంటే, ఈ 20స్‌లో ఉన్నవాళ్ళు దాన్ని చాలా మేజర్ ప్రాబ్లమ్‌గా తీసుకొని స్ట్రెస్ ఆ స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్. హెయిర్ లాస్ వల్ల మళ్ళీ స్ట్రెస్. ఇదొక విషియస్ సైకిల్ లాగా అవుతూ ఉంటుందనమాట. అంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని గాకుండా దాని గురించి ఆలోచించడం. చాలామంది అలా డిప్రెస్డ్‌గా గూడా వస్తారు. సో, వాళ్ళకి కౌన్సెలింగ్ జేసి మళ్ళీ ట్రీట్మెంట్స్ చేయడం ఉంటుంది. ఓకే. సో, ఇందులో చాలా ఎక్కువగా చూస్తే సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో, హెయిర్ ఉంటే ఉన్నంత యాక్టివ్‌నెస్ హెయిర్ లేకపోతే ఉండదనమాట. పిల్లలకి మెయిన్‌గా 20స్, 30స్‌లో ఉన్న వాళ్ళకి. సో, వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎఫర్డబిలిటీ ఉంది. అంటే 100% రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ నేను పుష్ చేస్తా గూడా. ఈ ట్రీట్మెంట్ చేసుకోండి బావుంటది. ఎందుకంటే తర్వాత వాళ్ళకొచ్చే కాన్ఫిడెన్స్ నేను చూస్తా ఉంటాను గదా! సో, చేసుకోవచ్చు. 10 డిఫరెంట్ సర్విస్ ఇచ్చే పెద్ద పెద్ద బ్రాండ్స్ నిజంగా నన్ను కన్విన్స్ చేయలేకపోయాయి. నేననుకున్నాను దీని తర్వాత 11 బ్రాండ్‌కి ఆర్ 11 డాక్టర్ దగ్గరికి ఎళ్ళాల్సొస్తుందనేసి. ఎందుకంటే ఇదొక అన్వేషణ. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను చెప్పారు. తప్పకుండా మీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పుడు మీ హెయిర్ స్టైల్‌ని కూడా కాస్తంత ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి. సో, ఐ టుక్ ఇట్ పాజిటివ్‌లీ. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక కాన్ఫిడెన్స్‌తో నేను చెప్పగలుగుతున్నాను థట్ ఐ కెన్ డెఫినైట్‌లీ ఆహ్, నేను ఇక్కడికొచ్చేసి యాస్ ఎ మీ పేషెంట్‌గా అండ్ నేర్చుకునే విషయంలో మీ దగ్గర ఒక స్టూడెంట్‌గా అంటే ఒకసారి ఒక కొత్త లైఫ్ బిగిన్ చేయబోతున్నాను వన్స్ ఐ వాక్ ఔట్. సో, ఇక్కడి నుంచి మన కేహ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌లో నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ మాత్రం ఖచ్చితంగా నాకు కనిపించింది. నాకు ఆ అష్యూరెన్స్ మీరిచ్చారు. కైండ్ ఆఫ్ వార్మ్త్ నేను ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నాను. సో, ఖచ్చితంగా నాకిక్కడేంటంటే పోస్ట్
ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు అలాంటి ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ మెజర్ మాత్రం నాకు ఖచ్చితంగా అనిపించింది. సో, ఈ విషయానికొస్తే డెఫినిట్‌గా నేను ఐ వుడ్ లవ్ టు టేక్ ఎ జంప్. నేను తప్పకుండా యాస్ మీ క్లయింట్‌గా నేను మారబోతున్నాను. సో, ఈ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నా మనసులో ఉన్న ప్రతి డౌట్‌ని మీరు తీర్చారు. అండ్ ఐ హోప్ నా ప్రేక్షకులు కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయాన్ని. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ రియల్లీ మ్యాటర్స్. సో, ఎండ్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మీరు నాకు కళ్ళకు అద్దుకున్నట్టుగా నాకు చెప్పారు. సో, అది నాకు ఫుల్ క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ దుర్గమ్మ. థ్యాంక్ యూ. సో, చూసారు గదండీ! నిజంగా నేను చెప్తున్నాను. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఎందుకంటే నేను చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తాను. ఒక రీసెర్చ్ అనలిస్ట్ కాబట్టి ఆ పద్ధతి నాకు ముందు నుంచే అలవాటు ఉంది కాబట్టి సో బాగా డీపర్‌లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ పెయిన్‌లెస్ ప్రొసీజర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన ఆ అక్వైంటెన్స్ విత్ టీమ్ ఆఫ్ డాక్టర్స్‌తో ఇక్కడ ఉంటుంది. అఫ్‌కోర్స్ 2 ఇయర్స్ తర్వాత కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా గానివ్వండి, ప్రాబ్లమ్స్ ఉన్నా గానివ్వండి, మనకు ఎలాంటి ఇంటరాక్టివ్ మెథడ్‌లో ఇక్కడ నుంచి టీమ్ అంతా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో, ఆ విషయాల్లోకొస్తే కంప్లీట్‌గా ఇదొక సేఫ్ ప్రొసీజర్ అని చెప్పేసి నాకు మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, ఈ విషయంలో ముఖ్యంగా ఈరోజు యాస్ ఎ అనలిస్ట్‌గా కూడా కాదు, పర్సనల్ ఫైనాన్స్ నేను డీల్ చేస్తాను కాబట్టి నాకు అతి ముఖ్యమైన విషయం నచ్చిందేంటంటే, నాకు ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చారు. సో, ఫైనాన్షియల్ బర్డెన్ లేదు మనకి. సో, మనం అందరం కూడా ఇంత మంచి ఎక్స్‌పర్ట్ సర్వీసెస్‌ని ఒక 5 స్టార్ రేంజ్‌లో ఇచ్చే సర్వీసెస్‌ని అట్ అన్ ఎకనామికల్ ప్రైసెస్‌లో మనం తీసుకోవచ్చు. సో, త్వరపడండి నేను చెప్తాను. ఈరోజే మీరు కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో ఇమ్మీడియేట్‌గా వచ్చి అపాయింట్మెంట్ తీసుకోండి నాతో పాటు. థాంక్ యూ వెరీ మచ్.